మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏడాది కాలంలో సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో అమరవీరుల స్మారకార్థం నిర్వహించిన తెలంగాణ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ ముగింపు కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. రాజకీయానికి క్రికెట్కు దగ్గరి సంబంధం ఉందన్న ఆయన 6 గ్యారంటీల హామీల అమలులో రేవంత్ రెడ్డి డకౌట్ అయ్యారని, మూసీలో పేదల ఇళ్ల జోలికెళ్లి హిట్ వికెట్ అయ్యారని దుయ్యబట్టారు. ఇవాళ అమర్త త్యాగ ఫలితం, విద్యార్థుల పోరాట ఫలితం, కేసీఆర్ గారి కృషి ఫలితం ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 నిలిపిండు కేసీఆర్. తెలంగాణ జిఎస్డిపిలో నంబర్ 1, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో నంబర్ 1, పవర్ కన్జంప్షన్ లో నంబర్ 1, ఇవాళ ఐటీలో నంబర్ 1. తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ మెనీ ఫీల్డ్స్. అయితే 10 ఏళ్లలో కేసీఆర్ గారు తెలంగాణను అద్భుతంగా నంబర్ 1 లో నిలిపితే రేవంత్ రెడ్డి గారు సంవత్సర పాలనలో తెలంగాణను 10 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయింది. 10 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయింది. అన్ని తుగ్లక్ పనులే. అయితే రాజకీయాలకు క్రికెట్ కు కూడా ఒక దగ్గర సంబంధమే ఉంటుంది. క్రికెట్ లో అప్పుడప్పుడు హిట్ వికెట్ అవుతుంటారా? క్రికెట్ లో హిట్ వికెట్ అంటే తనకు తాను కొట్టుకొని అవుట్ అవడం. సో క్రికెట్ లో హిట్ వికెట్ అయినట్టు రాజకీయాల్లో కూడా ఒకటి ఉంటుంది.